ఏంటన్నా మేము అనుకున్నది మీరు టైటిల్గా పెట్టేశారు. ఏమనుకున్నారు? ఒక పథకం ప్రకారం చేద్దాం అనుకున్నాం. అలాగే చేసే ట్రైలర్ కూడా చాలా అంటే మీరు చాలా రోజులో కనిపించారు. అంటే ఒకటి కాదు, చాలా వేరియేషన్స్. అలాగే ఫస్ట్లో ఒక ట్రేజర్ లాంటిది 45 సెకండ్స్ వదిలేరు కదా, దాంట్లో కూడా చక్రం పెట్టుకుని చక్రం. అసలు ఈ ఒక క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? ఒక క్యారెక్టర్ చేశారా లేకపోతే షేడ్స్ క్యారెక్టర్ ఒకటే కాకపోతే చాలా ఇందులో క్యారెక్టరైజేషన్ సపరేట్ రకరకాలుగా ఉంటుంది. ఓకే, డిఫరెంట్ షేడ్స్. అలాగే ఎక్కువగా ఫస్ట్ ప్రమోషన్ అప్పుడు కోట్ వేసుకుని అదేంటన్నా, అది మెయిన్ రోలా? లాయర్ క్రిమినల్ లాయర్ సిద్ధార్థ నీలకంఠ అనే వైజాగ్లో ఒక ఫేమస్ లాయర్. అది క్యారెక్టర్. అదొక రోల్. అది ఎక్కువసేపు ఉంటుందా ఏంటి? అది ఆయన జాబు, ఆయన చేసే ప్రొఫెషన్ అది. ఓకే. ఏంటన్నా మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా? ఎందుకంటే పట్టుకుంటే 10,000 వీళ్ళని, కానీ అంటే ఇది నాకు చాలామంది అడిగారు, ఒరే పట్టుకుంటే 10,000 అంటే ఒక రోజుకి ఒక 4-5 షోలు పడతాయి అంటే ప్రతి షోకి ఒక 10,000 ఇచ్చేస్తారా మరి చాలా థియేటర్స్లో కదా అని అన్నారు. నిజంగానే అంతే అన్న? అంటే విలన్ పట్టుకుంటే 10,000, ఇంకా మ్యాట్నీ తోటి విలన్ తెలుస్తాడు కదా ఒక రోజే, ఒక్క షోకే మార్నింగ్ షోకే సస్పెన్స్ రివీల్ అయిపోద్ది కదా. అవును, నిజంగానే ఒక పథకం ప్రకారం ప్లాన్ చేశారు. అవును. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు, ఇంకోటి అడగాలి, ఈ సినిమాలో క్యారెక్టర్ పేరేమన్నా ఉందా? అదే సిద్ధార్థ నీలకంఠ. ఈ దీంట్లో కూడా ఎస్తోనే స్టార్ట్ చేశారు, ఎందుకంటే మీ సాయి అనే క్యారెక్టర్ ఏ నేమ్ అయినా సరే బ్లాక్ బస్టర్. అంటే ఎస్తో స్టార్ట్ చేస్తే సూపర్ హిట్స్, అందుకే ప్లాన్ చేశారా పథకం ప్రకారం? తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్తే గుర్తొచ్చింది నాకు. అవునా? మీరు చాలా సినిమాలు చూసుకుంటే ఎస్తోనే స్టార్ట్ అవుతాయి. మినిమం 8-9 ఫిల్మ్స్ ఉన్నాయి పథకం ప్రకారం. ఆయన పెట్టుకొని వచ్చాడు నా దగ్గరికి. సూపర్, డైరెక్టర్ గారు ప్లాన్ తెలియదు. అలాగే సముద్రకని గారు, ఆయనకి ఎందుకన్నా ఆయన వాయిస్ పెట్టలేదు? అంటే నార్మల్ తెలుగులో ఆయన వాయిస్ ఒకలా ఉంటుంది కదా, ట్రైలర్లో ఆయన వాయిస్ ఎందుకు అట్లా వేరే? మీరు చూడండి సినిమా, ఏదో దాస్తున్నారు. దాచాను. అయితే నాకు ఈ 10,000 గెలుచుకోవచ్చు. ఓకే అన్న, ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు, దీంట్లో కొత్త అంటే ఏం చెప్తారు? ఇది టైటిల్ దగ్గర నుంచి, ఆ కథ దగ్గర నుంచి టోటల్గా కొత్తదే. అంటే నాకు ఈ జోనర్ కొత్త, ఆడియన్స్కి ఇలాంటి సినిమాలు చాలా చూస్తున్నారు, ఓటీటీలో చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. బట్ ఇందులో ఉన్న చిన్న వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే విలన్ తెలియకపోవడం అన్నది ఒకటి ఫీల్ అవుతారు. మీరు విలన్ ఎవరో తెలీదు మీకు అని కూడా మనం ముందే చెప్పాం కాబట్టి విలన్ తాలూకు సస్పెన్స్ మీకు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎండ్ వరకు ఉంటుంది. ఓకే, అలా అని చెప్పి ఈ కథలో మంచి ఎమోషన్ ఉంటుంది, జరుగుతున్న ఇన్సిడెంట్ ఉంటుంది సొసైటీలో. ఒక్కడి లైఫ్, ఈ లైఫ్ ఏంటి, ఈ క్రిమినల్ లాయరు అంతేనా, క్రిమినల్ కూడానా? సో ఇంత ఉంటుంది కాబట్టి ఇదంతా కొత్తగానే ఉంటుంది. సినిమా థియేటర్లో ఒక స్టాండర్డ్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది, ఆ క్వాలిటీ కానీ ప్రొడక్షన్ వాల్యూ కానీ. అంటే డైరెక్టరే ప్రొడ్యూసరు అండ్ రమేష్ గారు కూడా ప్రొడ్యూసరు. సో ఇప్పుడు జిను గారు అండ్ స్వాతి కళ్యాణి గారు కో ప్రొడ్యూసర్స్. వీళ్ళందరూ కలిసి ప్రొడక్షన్ వాల్యూని ఎక్కడ తగ్గించలే. ఓకే, సో ఆడియన్కి ఓకే మనం ఒక స్టాండర్డ్ క్వాలిటీ ఫిల్మ్ చూస్తున్నాం అని డెఫినెట్గా ఉంటుంది. సూపర్. ఎందుకంటే ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ ఏది వచ్చినా ఒక పదంతో తీసి పడేస్తున్నారు ఆడియన్స్. అవును, రొటీన్ లవ్ స్టోరీ అంటున్నారు, అందుకనే అడిగా ఈ క్వశ్చన్.